వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పొదలకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలు. సంగం గురుకుల పాఠశాలలో అనూష అనే 5వ తరగతి విద్యార్థి పాము కాటుతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ 11వ తారీఖు తలపెట్టిన బీసీ ధర్మ దీక్షకు మద్దతు. ఆ బొట్లు ఏమయ్యాయి? ఈ విధంగా ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ సమావేశం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొదలకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక బోగోలు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి ఆయన చేత కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున నాయుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేతలు కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, బక్కయ్య నాయుడు, దేవినేని శరత్ బాబు, పులిపాటి వెంకటరత్నం నాయుడు, కోడూరు పెంచుల భాస్కర్ రెడ్డి, కలేచేటి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, లబోగులు భాస్కర్ రెడ్డి, అమర్తలూరి చెంచయ్య, ఆలుపూరి శ్రీనివాసులు, గుర్రం మధు, మధ్యరెల్ల నరసింహులు, గంటా మల్లి, గుదే రామకృష్ణ, మల్లినేని వెంకటేష్, రాజా, విష్ణు, పెంచుల నాయుడు, కండే సురేష్, శ్రీనివాసులు రెడ్డి, విజయ్, నరసయ్య, కలగట్ల సందీప్, రమేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మా క్లాప్స్ కొట్టండి. చూడు కొద్దిగా ముందుకు రా. ఓకే ఓకే భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. పైన ఫ్లోర్కి వెళ్తే భోజనాలు చేయొచ్చు. సంగం గురుకుల పాఠశాలలో అనూష అనే 5వ తరగతి విద్యార్థి పాము కాటుతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. బాత్రూంల వద్ద కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా విద్యార్థిని అనూషను పాము కాటేసినట్టు విద్యార్థిని అనూష వారి తల్లి తెలిపారు. సంగం వైద్యశాలలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం మెరుగైన చికిత్స కొరకు ఆత్మకూరు వైద్యశాలకు వచ్చారు. చీకటిలో గాయాన్ని పాము కాటేసినట్టుగా గుర్తించలేదని హాస్పిటల్ కు వచ్చిన తర్వాత ఇది పాము కాటుగా వైద్యులు గుర్తించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం అనూషకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇట్లా అమ్మాయి వాష్రూమ్ వెళ్తే పాము కరిసిందమ్మా, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మీరు కూడా రండి అని చెప్పారు. అప్పుడు మేము నెల్లూరు నుంచి బయలుదేరి వస్తేలైతే మేడం వాళ్ళు సంగం హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించాము. వాళ్ళు ఏమంటే ఆత్మకూరు హాస్పిటల్కి రాశారు. అక్కడికి తీసుకెళ్తున్నాం, అక్కడికి రాయండి అన్నారు. అక్కడికి వచ్చాము. నైట్ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ రోజు ఏం చెప్పారు మేడం వాళ్ళు ఏం చెప్పారంటే అది టెస్ట్ చేసిన దానివల్ల అది విషం ఉండేదేనో పామే, అది ఏం పాము క్లారిటీ తెలియదు అని చెప్పానని చెప్పారు. టెస్ట్ వల్ల విషయం ఉందని తెలిసింది. అమ్మాయికి కొంచెం పర్లేదు.
నా పేరు అనూష. టాయిలెట్కి వెళ్ళొస్తుంది సంఘం పరిసర టాయిలెట్కి వెళ్ళొస్తుంటే చీకటి బయట అక్కడ పుట్టినట్టుగా అనిపిస్తే కాలు రిలీజ్ చేసి వచ్చా. అప్పుడు మా హౌస్ పేరెంట్ని చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చారు. చిన్నది కాలుకి ఎత్తలేకి కుట్టంగా మీ కాలు ఇదిలి చేసి వచ్చి హౌస్ మ్యాన్ చూపిస్తే హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజక్షన్కి సరైనది నిజంగా 2 ఘాట్లు వాడి బ్లడ్ వస్తుంది. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ 11వ తారీఖు తలపెట్టిన బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ కార్యాలయం ముందు రిలే దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వంక రమణయ్య యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ యాదవ్, సుధాకర్ యాదవ్, తిరుపతి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణవేణి యాదవ్, బీసీవై పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కో కన్వీనర్ హిమబిందు, రాష్ట్ర యూత్ వింగ్ కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్ మొదలైన బీసీ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై రామచంద్రన్న, జై ఆర్సీఓయ్, జై ఆర్సీఓయ్, జై ఆర్సీఓయ్. జరుగుతున్న రీలే నిరాహార దీక్షకు భాగంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ గారు, అదేవిధంగా వాళ్ళ జాతీయ అధ్యక్షులు యువనారు కూడా పూర్తి గారు మద్దతు తెలవడం తెలియంది. వాళ్ళకి మా బీసీ పార్టీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యా ఉద్యోగాలు సంస్థలలో చట్టసభలలో ఆ బోటు ఏమయ్యాయి? ఈ విధంగా ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ సమావేశం కొనసాగింది. ప్రతి గ్రామం నుంచి ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న అసంతృప్తి, ఆవేదన ప్రత్యక్షంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో వక్త మాటల్లో బాధ, కోపం, అనుమానం మిళితమై కనిపించగా ముఖ్యంగా యువ మత్స్యకారుల హావభావాలు అక్కడి పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మార్చాయి. ఇలా బోట్లు మాయమవడం యాదృచ్ఛికం కాదు, దీనికి బాధ్యులెవరు అంటూ పలువురు యువకులు ప్రశ్నలు సంధించారు. సమావేశం మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. పెద్దలు శాంతి పాటించాలని సూచిస్తుండగా యువత మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు జువ్వల దిన్నే హార్బర్ సమస్యను సాధారణ ఘటనగా కాకుండా మత్స్యకారుల జీవన భద్రతకు సంబంధించిన కీలక అంశంగా నిలబెట్టాయి. ఇకపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఆందోళనను ఎలా చల్లారుస్తుంది అనే విషయాలు ఆసక్తికరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.